ఓం నమో వెంకటేశాయ. కార్తీక మాసం మనకు దగ్గరకు వచ్చేస్తోంది. అమ్మాయిమణులు, సోదరిమణులు అందరూ కూడా కార్తీక పూజలు చేసుకోవడానికి, కార్తీక మాసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. దానికోసం సామాగ్రిని కూడా నెమ్మదిగా సిద్ధం చేసుకుంటూనే ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఒక విషయం చెప్పాల్సి ఉంది. అదేంటంటే, పూజా పర్పస్ నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అమ్ముతూ ఉంటారు. అందులో ఏవేవో కలుస్తాయని చాలామంది చెప్తున్నారు. అది నిజమే అవ్వచ్చు. ఎందుకంటే అంత తక్కువ ధరకు మనకు మామూలుగా నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ రాదు కదా. కాబట్టి వాటిని మనం కొనకపోతేనే మంచిది. కొంటే మరిన్ని అనర్థాలను కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి స్వచ్ఛమైనటువంటి మనం వంట కోసం వాడుకునే నువ్వుల నూనె, తర్వాత బాగా డబ్బుండి వీలుంటే అవకాశం ఉంటే ఆవు నెయ్యి, ఈ రెండింటినీ తీసుకొని వాడుకోవచ్చు. కాబట్టి తక్కువ నూనె వేసుకొని తక్కువ దీపాలైనా పెట్టుకుంటే పర్వాలేదు, కానీ ఆ నూనె వాడుకొని మళ్ళీ మనం లేనిపోని ఇబ్బందులను తెచ్చుకోవడం ఎందుకు? కాబట్టి చిన్న ఆలోచన చేయండి. తరువాత మట్టి ప్రమిదలు ఎక్కడ పడితే అక్కడ మనకు అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న ప్రమిదలను కొంచెం ఎక్కువగానే కొని ఇంట్లో ఉంచుకోండి. వాటిని అన్నిటినీ కడిగి ఆరబెట్టి ఎలాగో మనందరం ఉంచుకుంటాం. ఆ మట్టి ప్రమిదలతో చక్కగా దీపారాధన చేయండి. ఇంటి బయట, ఇంటి లోపల కూడా. ఇంటి లోపల ఎలాగో మీరు మామూలుగా ఇత్తడి ప్రమిదలు, వెండి ప్రమిదలు వాడుతూ ఉంటారు. బయట వాడేటప్పుడు మట్టి ప్రమిదలు వాడుతూ ఉంటారు. అయితే కొంచెం అలంకరణకు అనుకూలమైనటువంటి ప్రమిదలు దొరుకుతూ ఉంటాయి, అవి కూడా వాడుకోండి. కానీ ఈ కొవ్వొత్తులు ఉంటాయి, అవి దీపావళి నాడు కూడా బయట పెట్టకపోవడమే శ్రేయస్కరం. అది మన సనాతన ధర్మంలో కానీ లేదు, మన సాంప్రదాయం కూడా కాదు. కేవలము ప్రమిదలలో మాత్రమే దీపారాధన మనం చేసుకుంటే, దీపాన్ని వెలిగిస్తే మనకు పుణ్యం వస్తుంది. కొవ్వొత్తులు అనేవి ఏమిటి, చాలామంది మామూలుగా కరెంటు పోతే వాడుకుంటూ ఉంటారు. అది కూడా మనం వాడుకోకుండా మనం ప్రమిదలలో నూనె వేసి వాడుకుంటేనే మంచిది. కొంతమంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవ్వదు కాబట్టి వాళ్ళు ఆ కొవ్వొత్తులు వాడుకోవచ్చు. కానీ మనం మాత్రం వాడొద్దు. చక్కగా కావలసినన్ని ప్రమిదలు కొని ఇంట్లో ఉంచుకొని వీలున్నప్పుడంతా కూడా ఆ ప్రమిదలలోనే మనం దీపాలను వెలిగించుకుందాం. అంతేకాకుండా ఈ ప్రమిదలు కూడా, మట్టి ప్రమిదలు ఎప్పుడైనా వీలును బట్టి మనం ఇంట్లో పూజా మందిరంలో కూడా వెలిగిస్తూ ఉంటాం. అలా వెలిగించిన మట్టి ప్రమిదలు పూజా మందిరంలో అయితే ఒకసారి వెలిగించిన తర్వాత మళ్ళీ వెలిగించకూడదు. కానీ బయట వెలిగిస్తాం కదా, మనం బయట దీపాలు పెడుతూ ఉంటాం. కార్తీకం అంతా కూడా బయట దీపాలు పెడతాం. ఆ ప్రదేశంలో మాత్రం ఈ మట్టి ప్రమిదలు, ఒకసారి వాడిన ప్రమిద ఎన్నిసార్లైనా కడిగి వాడుకోవచ్చు. కానీ ఇంటి లోపల పరమాత్మ దగ్గర మట్టి ప్రమిదనే కాదు, ఏ మట్టి చూడండి, నైవేద్యం పెట్టడానికి కూడా మనం ఒక్కొక్కప్పుడు అవకాశం లేనప్పుడు మట్టి చిన్న గిన్నె లాంటిదో ఏదో మనకు అమ్ముతూ ఉంటారు, దాన్ని వాడతాం మనం. అది కూడా మళ్ళీ ఉపయోగించకూడదు. కాబట్టి పరమాత్మ దగ్గర మన పూజా మందిరంలో మళ్ళీ వాడిన మట్టి వస్తువులు వాడకూడదు, కానీ బయట హాయిగా వాడుకోవచ్చు. మళ్ళీ మనం దేవాలయంలోకి తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా మన దగ్గర ప్రమిదలు లేవనుకోండి, ఇవి తీసుకొని వెళ్ళి వాడవచ్చు. అయితే చాలామంది అంటారు, మాకు అవకాశం లేదండి, మా దగ్గర ఏ ప్రమిదలు లేవు అనేటప్పుడు మాత్రం కడిగి వాడుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు కూడా చూస్తాడు. అక్కడ అవకాశమే లేదు, వస్తువులే లేవు అనేటప్పుడు మనం ఇది కడిగి వాడుకోవచ్చు. ఇంకేం చేస్తాము, మన దగ్గర లేదు అలానే దీపారాధన చేయడం మానేలేం కదా. కానీ అవకాశం ఉండేటప్పుడు, మన దగ్గర ప్రమిదలు చాలా ఉండేటప్పుడు మనం అలా చేయకూడదు. అంటే భగవంతుడు లెక్కలు అలా ఉంటాయి ఎప్పుడైనా కూడాను. అదేంటండి వాళ్ళకో లెక్క మాకో లెక్క అని అనొద్దు, లెక్కలు అలాగే ఉంటాయి. పరమాత్మ ఏమిటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఎంత శ్రద్ధ ఉన్నది, ఎంత భక్తి ఉన్నది అని చూస్తాడు. మనం పెట్టే విలువైన వస్తువులను అతను ఎప్పుడు చూడడం. మనం సాధారణంగా పువ్వులతో పూజ చేస్తూ ఉంటాం, వెండి పువ్వులు, బంగారు పువ్వులు, అవన్నీ ఆయనకు అవసరం లేదు. అది మన ఆత్మతృప్తి కోసం మనం చేస్తాం. సరే, ఈ విషయం తర్వాత చెప్తాను. ఇప్పుడైతే తప్పనిసరిగా బయట హాయిగా ఈ ప్రమిదలను కడిగి మరల కడిగి వాడుకోండి. ఇంట్లో మాత్రం వీలున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు వాడవద్దు. అసలు అవసరం ఉండదులేండి. ఇంట్లో సాధారణంగా ఇత్తడివో వెండివో వాడుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడో కానీ అవసరం రాదు. వస్తే మళ్ళీ వాటిని బయట ఉపయోగం కోసం ఉంచేసి మళ్ళీ మరో కొత్త మట్టి ప్రమిద తీసి వాడుకోవాలి. అందుకే కదా తిరుమల శ్రీవారి గురుండి అన్నమయ్య అంటాడు, వాడు తోమని పళ్ళాల వాడే దురిత దూరుడే అని ఒక కథ ఉన్నది. అది మనం తరువాత చెప్పుకుందాము.
అతనికి ఒక మట్టి చిప్పలాంటి దానిలో ఒక కుండను విరగగొట్టి ఆ కుండ పెంకులో కుమ్మరి భీముడు అతనికి ఒక పదార్థాన్ని నివేదన చేస్తాడు. జొన్న సంగటి అనేటటువంటిది నివేదన చేస్తాడు. అటువంటివి తిరుమల గుడి లోపల కూడా వాళ్ళు ప్రతిరోజు పెరుగన్నం ఒక కుండని విరగ్గొట్టి ఆ పెంకులో పెడతారు. కానీ ఆ పెంకును మళ్ళీ ఉపయోగించరు, పైన పెట్టేస్తారు. అందుకే స్వామివారికి తోమని పళ్ళాలు అంటే మళ్ళీ కడిగి పెట్టాల్సిన అవసరం ఉండదు. కొత్త కుండ పెంకును తెచ్చి మళ్ళీ పెడతారు. అంటే దాని అర్థం ఏమిటి? మట్టి వస్తువు ఏది కూడా మట్టి వస్తువుకి తర్వాత కొంచెం అంటుంటుంది, అందువల్లనేమో మళ్ళీ వాడవద్దని చెప్తారు. దానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా వాళ్ళు వాడరు కాబట్టి మనం కూడా వాడకపోతేనే శ్రేయస్కరం. ఆ విధంగానే చేద్దాం. తర్వాత మనకు ఒక్కొక్కప్పుడు పువ్వులు లభించినా ఈ మధ్యకాలంలో కొన్ని మనకు అపోహలు ఉన్నాయి. మనం కొన్ని సందర్భాల్లో కళ్ళతో చూస్తున్నాం కూడా. ఆ పువ్వులు అలా వేసేసేటప్పుడు చాలామందికి చాలా చోట్ల, అన్ని చోట్ల నేను చెప్పను, ధర్మ మార్గాన్ని మనం ఆలోచిస్తాం కాబట్టి ఎక్కడైనా వాళ్ళు కాళ్ళతో పువ్వులు తోస్తూ ఉంటారు. అటువంటి ఒకసారి మనం చూసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ అలాగా పెట్టేస్తూ ఉంటారు పువ్వులు. చూసేటప్పుడు మళ్ళీ మనం ఆ పువ్వులను పరమాత్మ పాదాల దగ్గర పెట్టలేం. ప్రాచీన కాలంలో కనుక వెళితే అందరి ఇళ్లల్లో కూడా మందార చెట్లు ఇవన్నీ ఉండేవి, నందివర్ధనం చెట్లు, తులసి ఇవన్నీ కూడా ఇంట్లోనే కోసి పెట్టుకునేవాళ్ళం. అప్పుడు మందార పువ్వులు కానీ నందివర్ధనం పువ్వులు కానీ ఎవరు అమ్మేవారు కాదు కదా. ఇప్పుడు అన్నీ మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. వీలుని బట్టి మనకు అవకాశం ఉంటే కొనుక్కున్నా కూడా పువ్వులు కడిగి పెట్టకూడదు, కడిగి పెట్టలేము, తడవుతుంది. కాబట్టి చూసుకోవాలి మనం. అందువలన చాలామంది ఏం చేస్తారంటే వెండి పువ్వులు, బంగారం పువ్వులు అవి ఉంచుకుంటారు ఇంట్లో. కానీ మంచి పువ్వులు దొరికేటప్పుడు మన ఇంట్లోనే మన చెట్లకే ఉండేటప్పుడు మనం స్వచ్ఛమైనటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి పువ్వులతో పూజ చేసుకోవడమే శ్రేయస్కరం. అవి ఒకవేళ మనకు లభించకపోతే అప్పుడు మనం ఈ పుష్పాలను కూడా వాడుకోవచ్చు. కాబట్టి అలా చేద్దాం. ఈ కార్తీక మాసంలో మాత్రం నూనె విషయంలోనూ దీపాల విషయంలో కూడా కాస్త శ్రద్ధ వహిస్తాము. ఒత్తులు ఎలాగో మీకు తెలుసు, మీ అవసరాన్ని బట్టి మీ వీలుని బట్టి మీరు ఒత్తులు వాడుకుంటూనే ఉంటారు. కాబట్టి అలా చేసి కార్తీక మాస ఫలితాన్ని, అది శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఆ కార్తీక మాసాన్ని మనం చక్కగా జరుపుకొని పరమాత్మ కృపకు పాత్రులమవుదాం. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.